ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రన్న ఎప్పుడు వచ్చావు? ఇంట్లో బాగున్నారా? అరే ఏం లేదు భద్రన్న, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రం ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోద్ది రేఖ వాడే వదిలేస్తాడు. అయ్య బాబాయ్, అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలుగానన్నయ్యా సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? అయ్యా అయ్యా టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శనయ్య. అంతేనట. చెప్పవయ్యా. అయ్యా 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 వెళ్ళిపోయా. అయ్యా మినిస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యా అయ్యా జీవితం అంటే ఏడా నాకు కూర్చుందంటే అని చెప్పేస్తానండి. అయ్యా హలో 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 ఆగండి. హలో హోమ్ మినిస్టర్ తెలుసా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేమయ్యా, నువ్వు పోయినా రాదా? అయ్య బాబాయ్, భద్రండి అని చెప్పేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. చెప్పబాయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ ఇవ్వు. బాబా ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 బాబాయ్, రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్.
ఆగిపోయాడు. అది కదప్పయ్యా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ పత్రాల గారి చేతుల్లో నుంచి అయ్యమ్మే తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను.